బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 9 రోజులుగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేక పనికి నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలో రిలే నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం నెల్లూరు నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వదలకుండా ఉండటం హేయమైన చర్య అని, దీనికి వ్యతిరేకంగా అలాగే నగర మేయర్ కుర్చీ మలినమైందని, గిరిజనులకు కేటాయించిన మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడంతో ఆ కుర్చీ మలినమైందని, రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కల్పించిన హక్కులను అమలు చేస్తూ నెల్లూరు నగర్ మేయర్ పదవికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో రిలే దీక్షలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని, కూటమి నాయకుల ఇల్లు ముట్టడిస్తామని గిరిజన నాయకులు తెలియజేశారు. బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 9 రోజులుగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేక పనికి నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలో రిలే నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం నెల్లూరు నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వదలకుండా ఉండటం హేయమైన చర్య అని, దీనికి వ్యతిరేకంగా అలాగే నగర మేయర్ కుర్చీ మలినమైందని, గిరిజనులకు కేటాయించిన మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడంతో ఆ కుర్చీ మలినమైందని, రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కల్పించిన హక్కులను అమలు చేస్తూ నెల్లూరు నగర్ మేయర్ పదవికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో రిలే దీక్షలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని, కూటమి నాయకుల ఇల్లు ముట్టడిస్తామని గిరిజన నాయకులు తెలియజేశారు. ఈనాడు నెల్లూరు జిల్లాలో గత 9 రోజులుగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ విషయంలో గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో కలెక్టరేట్ ప్రాంతంలో 9 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి విషయం జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి తెలిసినటువంటి విషయం. అయితే గత 9 రోజులుగా మరి గిరిజన ప్రజా సంఘాల సారథ్యంలో నెల్లూరు నగర మేయర్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మరి తీరును మరి రిలే నిరాహార దీక్షల ద్వారా మరి చేస్తున్నటువంటి విధానంలో 9 రోజులుగా మరి ఉద్యమాలు చేస్తా ఉంటే కనీసం కూటమి ప్రభుత్వం ఇంతవరకు నెల్లూరు నగర మేయర్ విషయంలో కనీసం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దుర్మార్గం. ఇది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదే తరుణంలో గత 9 రోజులుగా చేసినటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా చేస్తా ఉంటే కనీసం కూటమి ప్రభుత్వం మరి చెవిటి వాళ్ళలాగా, కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా వ్యవహరిస్తా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు నిరసనగా ఈ రోజు గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మేయర్ కుర్చీ మలినమైనటువంటి విషయంలో గిరిజనులకు కేటాయించినటువంటి కుర్చీని గిరిజనేతరులు కూర్చొని దాన్ని మలినం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే మలినమైనటువంటి కుర్చీని ఈ రోజు మన చెరువులో దాన్ని శుద్ధి చేసి ఈ రోజు ప్రజా సంఘాలని కలిపి కూడా ఆ యొక్క కుర్చీని శుద్ధి చేస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గిరిజనులకు, ఆదివాసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఏదైతే మేయర్ పీఠం ఉందో తక్షణమే దానిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో గిరిజనులకు కల్పించినటువంటి హక్కు మేయర్ హక్కు, దీన్ని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అదే పీఠం మీద గిరిజనులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మరి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. లేదంటే జిల్లాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఇళ్లు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్టీకి సంబంధించినటువంటి మేయర్ పీఠాన్ని వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అధిష్ఠించాడు. అందువల్ల ఏందనంటే మేము ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయం ఏంటంటే ఆ మేయర్ పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తి వలన మాకు మా సామాజిక వర్గానికి కేటాయించినటువంటి కుర్చీలో కూర్చున్నందు వల్ల మలినమైనది. ఆ మలినమైనటువంటి కుర్చీని మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి సొన్నాల చెరువు దగ్గరకు తీసుకువచ్చి మాకు కేటాయించినటువంటి రాజ్యాంగబద్ధముగా యానాదులకు సంబంధించినటువంటి పీఠాన్ని వేరే సామాజిక వ్యక్తి అధిష్టానం చేస్తున్నాడు కాబట్టి మేము శుద్ధి చేయడానికి ఈ కార్యక్రమానికి పూనుకున్నామండి.